ఆ రోజు రాత్రి 8:30 కావస్తుంది. ఆమె చెబుతూ ఉంది. జ్యువెలరీ షాపులన్నీ కట్టిస్తున్నారు. సేట్ చమన్లాల్ షాప్కి 100 గజాల దూరంలో ఓ యువకుడు మోటార్ సైకిల్ని ఆపాడు. అంతవరకు అతన్ని పెనవేసుకుని వెనక కూర్చున్న ఒక యువతి బండి దిగి చెప్పిందంతా అర్థమైంది కదూ అంటూ తన బాయ్ ఫ్రెండ్ కుమార్ హెచ్చరించి షాపులోకి నడిచింది. సాదరంగా ఆహ్వానించాడు చమన్లాల్ ఖరీదైన ఇంటి ఆడపిల్లలా కనిపిస్తున్న ఆ యువతిని. నిజానికి మరో 5-10 నిమిషాలలో షాపును మూసేసే ప్రయత్నంలో ఉన్నాడతను. క్షణం ఆగింది రోషిణి. మౌనంగా వింటున్న వైదేయ్య ఏదో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి మగాడినైనా మంత్రముగ్ధుణ్ణి చేయగల అందం ఆమెది. చమన్లాల్ మానవాతీతుడేం కాదు. ఆమె ఖరీదైన వజ్రపుటుంగరాన్ని చూపమంటే మొత్తం షాపునే ఆమె ముందు పరిచాడు. అప్పటికి టైం 8:45. ఆ యువతి సీరియస్గా ఉంగరాల్ని పరిశీలిస్తుంటే ఆస్ట్రియా డైమండ్స్ తాలూకా గుణగణాలను గురించి అతడు వివరిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్. అనుకోని అవాంతరం అతడికి. కానీ ఆ యువతి ఆ క్షణంలో ఎదురు చూస్తున్నది ఆ ఫోన్ కోసమే. ఇదంతా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆడుతున్న నాటకమని గ్రహించని చమన్లాల్ కాస్త దూరంలో స్తంభానికి అవతల వైపు ఉన్న ఫోన్ అందుకోవడానికి వెళ్ళాడు. సుమారు ఓ 1/2 నిమిషం పాటు ఫోన్లో చర్చ కొనసాగింది. ఆ సమయానికి కస్టమర్లెవరూ షాపులో లేకపోవడంతో ఆమె తన పథకం ప్రకారం ఖరీదైన ఒక వజ్రపుటుంగరాన్ని తన గుండెల మధ్య దాచి మళ్లీ అంతే వేగంగా తన దగ్గరున్న ఓ నకిలీ ఉంగరాన్ని దాని స్థానంలో ఉంచింది. ఆ తరువాత కొన్ని సెకండ్ల పాటు ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు. ఈ పాటికే వైదేయ్య పూర్తిగా ఊహించగలిగాడు ఆమె చెబుతున్నదేమిటో. ఆ తరువాత మోడల్స్ ఏమీ నచ్చలేదని ఆ యువతి బయటికి వచ్చేసింది. షాపు మూసే హడావుడిలో ఉన్న చమన్లాల్ ఆ క్షణంలో ఆ చిన్న మార్పిడిని గమనించకపోవటం అప్పటికి ఆమె అదృష్టం. రోషిణి చెప్పింది. ఇది నా వజ్రాల దొంగ నవల్లోని సంఘటన కదూ అడిగాడు. గుడ్, బానే గుర్తుపెట్టారు. పేజీ నెంబర్ 67 2వ పారాగ్రాఫ్లో మీరు రాసిన సన్నివేశం. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సాలోచనగా అడిగాడు. మట్టి బుర్ర, ఇంకా అర్థం కాలేదా? నేలపై రత్నాలు రువ్వినట్టుగా నవ్వు వినిపించింది. యు మీన్? సరిగ్గా అప్పుడు తోచింది వైదేహికి. అంటే మీరలా దొంగతనం? తడబడ్డాడు అబ్బురంగా. ఎస్, ఎగ్జాక్ట్లీ అలానే చేశాను. కానీ చిత్రం ఏమిటంటే మీ కథలోని నాయకలా తప్పించుకోలేదు, దొరికిపోయాను. ఎందుకని? జీవితం కథ కాదు కాబట్టి. ఈ సత్యం మీకు ముందే తెలిసి ఉంటే ఆ దొంగతనం చేసేటప్పటి థ్రిల్ కానీ జైలు జీవితంలోని రిక్రియేషన్ కానీ బోధపడేవి కావు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అసలు సంచలనాన్ని గ్రహించుకుంటూ మీరిందాక జ్యువెలరీ షాపు నుంచి దొంగతనం చేసి తప్పించుకు వెళ్ళానని చెప్పారుగా అడిగాడు. కోర్స్, తప్పించుకుని బయటికి వెళ్ళి నా పథకం అమలు జరగడానికి సహకరించిన కిరణ్కి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటూ మోటార్ బైక్ నెక్కాను ఉత్సాహంగా. కానీ వాడు ఆ డ్యామ్ ఫుల్ నా కోసం ఏమన్నా చేస్తానని ఎన్నెన్నో కబుర్లు చెప్పిన ఆ సన్ ఆఫ్ బిచ్ సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నన్నప్పచెప్పాడు. వాట్? సరిగ్గా మీలాగే నేను ఆశ్చర్యపోయానప్పుడు. కొద్దిపాటి విరామం తర్వాత ఇప్పటికైనా అంగీకరిస్తారా? నేను జైలుకు వెళ్ళడానికి ముఖ్య కారణం పరోక్షంగా మీ సాహిత్యమేనని, మీరేనని. అతను మాట్లాడలేదు. సన్నగా ప్రకంపన మొదలైంది అతడి శరీరంలో. ఆర్టిస్ట్, యు ద కల్ప్రిట్. కోటి గొంతుల ఘోష అతన్ని చుట్టుముడుతుంటే రోహితాశ్వుని సరీసృపమై సర్వాంగణీద్యుతికి సిద్ధపడినట్టు సురనిమ్నగా కలుషాంబోధి అయి హేమ హేరామికి ఆయుత్తమైనట్టు రోమాషితమై రోదాళిమై చూస్తూ ఉండిపోయాడు. అతని మొహమంతా స్వేదంతో నిండిపోయింది. తుడుచుకోండి. మృదువైన నవ్వు వికసించింది. అసంకల్పితంగా కర్చీఫ్తో ముఖం తుడుచుకుని ఐఎమ్ సారీ అన్నాడు. మరోమారు ఆమె నవ్వు వినిపించింది. ఏం రచయిత మీరు మహాశయ! ఇన్ని క్రైమ్ నవల్స్ రాసి ఇంతటి కీర్తిని సంపాదించిన మీరు ఈ మాత్రం దానికి వణికిపోతున్నారేమిటి? జీవితం కథ కాదు కాబట్టి. ఆమె మాటలని ఆమెకి అప్పచెప్పాడు. నిజమైన ధైర్యం అంటే ఓటమిలో అధైర్యపడకపోవడం. దెబ్బతిన్నా కూడా ఇలా మాట్లాడుతున్నారే. ఓటమిలో నుంచి గెలుపు సాధించిన క్లియోపాత్ర మీకు తెలుసుగా, కానీ చివరికి ఓడిందిగా. గెలిచాకేగా. ఎంతటి నమ్మకం మీకు! నన్ను చూస్తే, నా అందాన్ని ప్రత్యక్షంగా గమనిస్తే మీకు అపనమ్మకం ఏర్పడుతుంది. తేరుకున్నాడు.
అతడిలో అలజడి తగ్గింది. ఈ మొండి ఆడదాన్ని, ఆమె అంతగా గర్వపడుతున్న అందాన్ని చూడాలన్న తమకం మొదలైంది. అదే వైదేహిలో ఉన్న పెద్ద బలహీనత. కానీ అదే సమయంలో అంతర్లీనంగా ఏదో అనుమానం. అలా ఆలోచించడం వైదేహి తప్పు కాదు. ఇంతవరకు ఒక రకం ఆడవాళ్ళనే చూశాడు. ఇలాంటి తెగువైన ఆడపిల్ల పరిచయం కావటం ఇదే తొలిసారి. సరే, ఎక్కడ కలుద్దాం? ఉత్సుకతని చంపుకోలేకపోయాడు. మీరే చెప్పండి. ఇందిరా పార్క్? మరీ అంత బహిరంగంగానా? అక్కడ కలుసుకుంటున్నది కేవలం తొలి పరిచయం కోసమేగా? కింద పెదవి పంటితో నొక్కి ఆలోచిస్తున్నాడు. సరే, ఇప్పుడు 5:30 కావస్తుంది. సరిగ్గా మరో 6 గంటల తర్వాత, అంటే 6 గంటలకి మీరు సులభంగా గుర్తుపట్టేటట్టు ఎర్రచీర కట్టుకుని ఎర్ర గులాబీ పెట్టుకుని మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఎర్రచీర? ఆ రంగు ప్రమాదానికి గుర్తుగా? ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఇంతటి అందం మీ సొంతం ఎలా అవుతుంది? ఆ క్షణంలో సొంతం అంటూ ఆమె ప్రయోగించిన మాట వైదేహిలో ఎంతటి సంచలనాన్ని రేపిందంటే ఒంటిలోని నరాలన్నీ జివ్వుమని లాగి విచిత్రమైన మత్తులోకి నెట్టేశాయి. ఒకవేళ మరెవరైనా మీలాగే అలంకరించుకుని వస్తే? అయ్యో వైదేహ్య, వస్తే మాత్రం అందరూ నా అంత అందంగా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? మంజుల నిర్వణాల్లాంటి ఉరిపిడితో నవ్వింది. పక్కకు వచ్చి 34, 28, 34 అనండి. నేను వెంటనే 96 అంటాను. ఆమె కొలతల్ని కూడితే వచ్చే మొత్తం అది. నెంబర్ బాలేదు. ఏం 96లో 9, 6 ఎడముఖం పెడముఖంగా ఉంటాయిగా? ఆమె నవ్వులో శృతి కలుపుతూ సరే అంటుంటే ఒక్క విషయం ఉంది. మరోమారు ఆ వార్తాపత్రికకు ఫోన్ చేస్తే అవసరం కలిగించకండి. ఏం మీ అడ్రస్ అవసరం వచ్చి వార్తాపత్రికకి ఫోన్ చేస్తే ఆ ఎడిటర్ గాడు ఫోన్ ఎత్తి మీరెవరు, వైదేహితో పనేంటి అంటూ వెధవ ప్రశ్నల పరంపరతో నన్ను చావుకొట్టాడు. ఇంతకీ ఎవరా ఎడిటర్? నేనే అంటే? ఆమె కంఠంలో గగురుపాటు లాంటిది వినిపించింది. మీరు వైదేహి కాదు? నో, నే వైదేహిని కాను. ఐఎమ్ సారీ, మీరు వైదేహి అనుకుని తొందరపడ్డాను. అలా తొందరపడే మీరు జైలుకు వెళ్ళింది. వైదేహి స్థిరంగా అన్నాడు. ఆమె నిజంగా బెదిరిపోతుంది అనుకున్నాడు. అందుకే నవ్వాడు గర్వంగా. నవ్వకండి మిస్టర్, తెలివి మీ ఒక్కరి సొత్తే కాదు. అవతల నుండి ఆమె స్వరం వినిపించింది మామూలుగా. వైదేహ్య భృగుటి ముడిపడింది అర్థం కానట్టుగా. మీరు వైదేహి అని నాకు తెలుసు. ఇప్పుడు కంగు తినడం వైదేహ్యవంతైంది. వ్యవధి లేదు. నిర్ణయించుకోండి. ఒక అపూర్వమైన కలయికతో మీ బ్రతుకుని తీర్చిదిద్దుకుంటున్నారో లేక పిరికితనంతో మీ తలుపు తట్టిన అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నారో మీ ఇష్టం. ఆగండి, ఫోన్ పెట్టేస్తుందేమోనని తొందరపాటుగా వారించాడు. అదే వైదేహి చేసిన పెద్ద పొరపాటు. ఒకవేళ ఎగతాళిగా అయినా ఆమెతో సంబంధాన్ని అక్కడ తుంచి ఉంటే ఒక కొత్త చరిత్రకు సృష్టి జరిగేది కాదు. ఎస్, తీవ్రంగా వినిపించింది ఆ కంఠం. నేను వైదేహి అని ఎలా గుర్తుపట్టగలిగానో చెప్పమంటారా? నవ్వింది, పడిపడి నవ్వింది. ఆమె కంఠంలోని అధికారం, నవ్వుతో కూడా శాసించగల ధీమా ఎందుకో ఆ క్షణాన వైదేహిలో చిన్న భయం లాంటిది కలిగించింది. చెబుతాను రండి. ఫోన్ పెట్టేసింది. అతడి జవాబు కోసం ఎదురు చూడకుండానే వాచి చూసుకున్నాడు. అప్పుడు టైం 5:40. ఒకవేళ తన మీద కోపంతో ఆట పట్టించానన్న ఉక్రోషంతో రావటం మానేసిందా? అసహనంగా వాచి చూసుకుంటూ అనుకున్నాడు వైదేహ్య. అప్పుడే టైం 6:30 కావస్తుంది. సరిగ్గా 5:55కి ఆదరాబాదరా ఇందిరా పార్కు చేరుకున్నాడు వైదేహ్య. అక్కడకు వచ్చాక కానీ అతడికి గుర్తు రాలేదు. తను తొందరపాటులో సరిగ్గా ఆమె ఎక్కడ వెయిట్ చేసేది కనుక్కోలేదన్న విషయం. ఇంత పెద్ద పార్కులో ఏ మూల వెతకడం? అతడి కళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడి పరిసరాలను పరిశీలిస్తున్నాయి. మొగలి పొదల అంచున ఒక జంట ప్రపంచాన్ని మరిచి కబుర్లలో మునిగిపోయి ఉన్నారు. కొబ్బరి చెట్ల నడుమ ఉన్న పిల్లలు కేరింతలతో సందడిగా ఆడుకుంటున్నారు. ఎవరో ఓ ముష్టివాడు తుండుగుడ్డ పరిచి సమీపంలో నడుచుకు వెళుతున్న వ్యక్తులకేసి ఆర్తిగా చూస్తున్నాడు. ఎందుకో వాణ్ణి చూస్తుంటే తన పరిస్థితి అలాగే ఉందనిపించింది. ఉన్న తేడా అలా వాడు దానం చేసే వ్యక్తుల కోసం ఎదురు చూస్తుంటే తనేమో రాని అపరిచితురాలి కోసం అన్వేషిస్తున్నాడు. వెధవ ఆలోచనలు. రచయిత అన్నవాడికి డర్టీ అబ్జర్వేషన్ ఎక్కువ కావడంతో అనవసరమైన సిమిలీస్, మెటాఫర్స్ ఎక్కడికక్కడ బుర్రలో మిదిలి మహా టార్చర్ చేస్తుంటాయి. విసుగ్గా ముందుకు నడిచాడు. చిరుసవ్వడితో పారుతున్న ఓ నీటిపాయపై అందంగా కర్రలతో నింపింపబడిన తూమును దాడుతూ అసంకల్పితంగా వాచి చూసుకున్నాడు మరోమారు. 6:40. క్రమంగా చుట్టూ చీకటి ఆవరిస్తుంది. షిట్, పరిచయం లేని వ్యక్తి కోసం ఈ పడికాపులేంటి? హెల్ విత్ ఇట్. బహుశా ఆకతాయిగా ఎవరన్నా ఫోన్ చేసి ఉండొచ్చు. 2 అడుగులు వేశాడు లాన్ వైపు. అంతే, నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. అక్కడ
పచ్చని పచ్చిక బయలుపై ఎర్ర చీర కట్టుకుని ఓ అమ్మాయి నిలబడి ఉంది. అప్పుడే వెలిగిన విద్యుత్ దీపాల కాంతిలో ముగ్ధలా మౌనంగా నిలబడ్డ ఆమెను తేరిపారా చూడగాని వైదేహి గుండె లై తప్పినట్టయింది. చుట్టూ చూశాడు మారు. పర్వాలేదు, ఎవరూ లేరు దగ్గరగా. శుతి మెత్తగా అడుగులు వేస్తూ చాలా నెమ్మదిగా ఆమెను సమీపించి మరింత నెమ్మదిగా 34, 28, 34 అన్నాడు. ఆమె చూసింది కాస్త తల తిప్పి. వైదేహి పెద్ద అందగాడు కాకపోయినా అనాకారి మాత్రం కాదు. సుమారు 5 అడుగుల 10 అంగుళాల పొడవు ఉండే వైదేహ్య ఎత్తుకు తగ్గట్టు బలిష్టంగా ఉంటాడు. తొలి పరిచయం కాబట్టి తను అందంగా కనిపించాలన్న తాపత్రయంతో ఆ రోజు కాస్త ఎక్కువగా జాగ్రత్త పడ్డాడు. ఎదురుగా నిలబడ్డ యువతి కాస్త కళ్ళు చిట్లించి చూడగానే, నువ్వు చాలా అందగాడివని ఊహించానే, ఇలా ఉన్నావేంటి అని రోషిని అసంతృప్తి చెందుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. అలా ఎక్కువసేపు సూపులతో పరామర్శించుకోవడం అతనికిష్టం లేదు. అందుకే మృదువుగా నవ్వి మరోమారు కోడ్ వర్డ్ ఉపయోగించాడు. అతని మాటలు ఇంకా పూర్తి కాకముందే బదులుగా ఓ చేయి వైదేహ్య మెడుల్లా ఆమ్లా గేటాను తాకింది. అంతే, బోర్లా పడ్డాడు. రచయితలాగానే రేంజర్లా అనిపించే వైదేహ్య. ఊహించని ఈ పరిణామానికి బెత్తరపోయిన వైదేహ్య ఎంత వేగంగా నేలను కార్చుకుపోయాడో మళ్లీ అంత వేగంగా వెనక్కి తిరిగాడు. నేలపై నుంచి లేవబోతున్న వైదేహికి శ్రమ లేకుండానే ఎదురుగా నిలబడ్డ ఆ యువకుడు అమాంతం కాలరందుకుని పైకి లేపాడు. చిన్న గెడ్డంతో, రక్తపు జీర నిండిన కళ్లతో హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ కౌర్ సింగ్లా కనిపించిన వ్యక్తిని చూసి వైదేహి ఆ సమయంలో ఎంత అదిరిపడ్డాడో, ఒంటిలోని ప్రతి స్పేర్ పార్టు పీకి పొట్లం కట్టి చేతికి అప్పు చెప్పుతాడేమో అనిపించింది. నిజానికి ఆ క్షణాన వైదేహి ఇబ్బంది పడుతున్నది తినబోతున్న దెబ్బల గురించి కాదు, రచ్చకెక్కుతున్న తన పేరు ప్రఖ్యాతల గురించి. వారం రోజులుగా అది ఆఫీసుకు వెళుతుంటే సతాయిస్తున్నావట, పైగా ఇవాళ పార్కు కూడా రమ్మన్నావట. కౌర్ సింగ్ పిడికిలి రివ్వును గాల్లోకి లేచింది. ఒకవేళ ఆ దెబ్బగాని తగిలితే వైదేహ్య నామం మాట ఎలా ఉన్నా రూపం మాత్రం పూర్తిగా మారిపోతుంది. అందుకే అమాంతం చేతిని పట్టుకుని, సార్ నేను ఇదే మొదటి రోజు, నా ఫ్రెండ్ అనుకుని ఎర్రచీర కోడ్ నెంబర్ కాగితాలపై సునాయాసంగా అందమైన వాక్యాలను మార్చగల అతడు భయంతో మాటల్ని మింగేస్తూ తొట్టుపడుతుంటే అతడెవరో తెలియని ఆమె, వదిలేండి పాపం అంది. వదిలేయటమా? వారం రోజులుగా మరోమారు ముష్టిఘాతంతో బాక్సింగ్ కిట్టుపై ప్రాక్టీస్ కు సిద్ధపడుతున్న కుడి చేతిని పైకి లేపగానే, ఇతడు కాదండి అంది అడ్డంపడి. వాడు వేరే, మిమ్మల్ని చూసి ఎక్కడో నక్కేసుంటాడు. కౌర్ సింగ్ ఆగిపోయాడు. పిక్క చచ్చిపోయిన వైదేహిను మారు తీక్షణంగా చూసిన ఆ బాహుబల సంపన్నుడు మరుక్షణం తన బాహువుల మధ్య భార్యను ఇరికించుకుని పార్కు గేటు వైపు నడిచాడు. సరిగ్గా అప్పుడే వెనుకగా చూశాడు వైదేహ్య. ఆమె ఎర్రచీర కట్టుకుందేమో కానీ సిగలో ఎర్ర గులాబీ లేదు. చిన్న పొరపాటుకి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో చాలా ప్రాక్టికల్గా తెలుసుకున్నాడు వైదేహ్య. ఇదేమిటి? వాడెవడి కోసమో వలపనితే దురదృష్టవశాత్తు తను ఇరుక్కున్నాడు. చాలాసేపటి వరకు తేరుకోలేకపోయిన వైదేహ్య పైజామాకి అంటుకున్న గడ్డి తుబ్బుల్ని దులుపుకుంటూ 2 అడుగులు ముందుకు నడిచాడో లేదో, హలో అంటూ ఎవరో పలకరింపు. గిరుక్కును వెనక్కి తిరిగాడు. ఎదురుగా హైడ్. ఆ క్షణంలో అతన్ని చూడడంతో ఎంత ఇబ్బంది పడిపోయాడు అంటే వైదేహ్య చాలా ఎంబ్రేసింగ్గా హలో అన్నాడు. హైడ్ అన్న కలం పేరుతో సంచలన వార్త పత్రికలకెక్కించే జర్నలిస్ట్ అతడు. అసలు పేరేమిటో వైదేహికి సైతం తెలియదు. చాలా స్వల్ప పరిచయం వారిది. రహస్యంగా వివరాలను సేకరించడం, ధైర్యంతో పత్రికాముఖంగా ప్రజలకు తెలియజెప్పడంతో నిష్ణాతుడతడు. ప్రమాదభూయిష్టమైన జీవితం అతనిది. అయినా నిబ్బరంగా హుషారుగా ఉంటాడు. ఇద్దరి మధ్య కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. చూశాను, అదే హైడ్ అన్న మొదటి పదం. వైదేహికి చెళ్ళు మనిపించినట్టయింది. ఏం చూశారు అన్నాడు నీళ్లు నములుతూ. 30 ఏళ్లైనా నిండని హైడ్ ముక్కుపై నుంచి జారిన కళ్లద్దాల్ని పైకెక్కి తీసుకుంటూ, మీరిక్కడుండడాన్ని, అందుకే ఒక జర్నలిస్టుగా కాక మీ అభిమానిగా మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను అన్నాడు. తేలిగ్గా గాలి పిలుచుకున్నాడు వైదేహ్య. నయం, జరిగిందంతా చూడలేదు. చెప్పండి అన్నాడు వైదేహ్య. వీలైనంత త్వరగా అతన్ని వదిలించుకోవాలనుంది. ఈ వారం మారణహోమం సీరియల్ ఇందాకే చదివాను. అద్భుతంగా ఉంది. ధనుంజయ్ చేత చాలా యుక్తిగా భార్యను చంపించారు. అనుకోని మలుపు సుమండి. ఎంతమంది మగాళ్ళేరు అలా అనుమానంతో భార్యను అంతం చేసిన వాళ్ళు. ఎనీవే, చాలా మంచి ట్విస్ట్. కానీ అదేమిటి? అందరినీ అది మామూలు చావుగా నమ్మించి సమాధి చేశాక అత్తమామల చేత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటట్టు చేశారు. పాపం మళ్ళీ ధనుంజయ్ ఇరుక్కుపోతాడేమో కదూ. అవునన్నట్టు తల ఊపాడు వైదేహ్య. దాని తర్వాత ఇష్యూయే ఇందాక వైదేహ్య వారపత్రిక ఆఫీసులో కూర్చుని రాసింది. ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో వారపత్రికలకు సీరియల్స్ రాసే ప్రముఖ రచయిత వైదేహ్య. మరో 10 నిమిషాలు పీడించి రాబాడించి కానీ వదిలిపెట్టలేదు హైడ్. ప్లాట్ కోసం వైదేహి ముభావంగా ఉండటాన్ని గమనించిన హైడ్, ఏదో వెతుకుతున్నట్టున్నారు, క్యారియన్ సార్ అంటూ వెళ్ళిపోయాడు అతను. నిస్త్రాణగా తూము దాటి
పార్కు మూలకు నడిచాడు. ఓ చోట కూర్చొని అలసట తీర్చుకోవాలన్నట్టుగా. అతడు మెర్క్యూరీ లైట్ స్తంభాన్ని దాటుతుండగా మసక వెలుతుల్లో ఓ సన్నజాజి చెట్టుకు ఆనుకొని ఓ యువతి నిలబడ్డం గమనించాడు. అక్కడ యువతి నిలబడ్డం కాదు అతన్ని ఆకట్టుకున్నది. ఆ యువతి ఎర్ర చీరలో ఎర్ర గులాబీ పెట్టుకుని ఉంది. అంతసేపు అలుముకున్న నిస్తేజత చెదిరిపోయింది. తప్పకుండా రోషిణి అయి ఉండాలి. లేకపోతే అలా ఒంటరిగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు నిలబడాల్సిన అగత్యం లేదు. అంతే. వెలుగును దాటి వైదేహి కూడా క్రీనీడను చేరుకొని ఆమెకు వెనుకగా దగ్గరగా నిలబడ్డాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా 34, 28, 34 అన్నాడు.